జూన్ 2వ తేదీన నిర్వహించబోయే సహస్రగల హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞంలో ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని డాక్టర్ రాయుడు శ్రీరామచంద్రమూర్తి పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం పట్టణం గండు వీధిలో ఉన్న మెట్ల సత్యనారాయణ కాపు కళ్యాణ మండపంలో సహస్రగల హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ మహోత్తర కార్యక్రమానికి శ్రీ సాయి దత్త నాగానంద సరస్వతి స్వామీజీ, శ్రీ స్వామి సూర్య భాస్కరేంద్ర సరస్వతి, విశ్వ హిందూ పరిషత్ ఉత్తరాంధ్ర ప్రాంత కార్యదర్శి తనికెళ్ల సత్య రవికుమార్ పాల్గొంటున్నారన్నారు. కోనసీమలో మొదటిసారిగా నిర్వహిస్తున్న మహాయజ్ఞంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన ఆకాంక్షించారు. దుర్గావాహిని సత్సంగా ఇంకా ఇతర విశిష్ట సంస్థలన్నీ కూడా వచ్చి సహస్ర గల హనుమాన్ చాలీసా అనే ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని మన కోనసీమలో ప్రప్రథమంగా నిర్వహిస్తున్నందుకు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. కారణం ఏంటంటే శాంతి, అహింస ఈ రెండు కూడా మన భారతదేశానికి చాలా ముఖ్యం. ఇతిహాసాలు లేకుండా మన భారతదేశం లేదు. రామాయణ మహాభారతాలు లేకుండా మన భారతదేశం అనేది లేదనే చెప్పాలి. సహస్ర హిందూ హనుమాన్ చాలీసాని అంటే సహస్ర అంటే 1000 మంది హనుమాన్ చాలీసాని 11 సార్లు మన కోనసీమ భక్తులచే అక్కడ స్వామీజీలు చెప్తారు. నాగానంద సరస్వతి, అదేవిధంగా సూర్య భాస్కరేంద్ర సరస్వతి అంటే వారు ఒకరు హిమాలయాల నుంచి వస్తున్నారు, అలాగే ఒకరు విశ్వ హిందూ పరిషత్తు దానికి ముఖ్యమైన వ్యక్తి. వారిద్దరూ కూడా ఇచ్చేసి హనుమాన్ చాలీసా సహస్ర గల జయంతిని మనం జూన్ 2వ తారీఖున జరుపుకుంటున్నాం. ఇప్పటికే అటు రామాలయాలన్నిటి నుంచి కూడా పేర్లు వెళ్ళాయి, అలాగే ఆంజనేయ స్వామి ఆలయాల నుంచి కూడా పేర్లు వెళ్ళాయి, అలాగే ఇతర దేవతా గుడుల నుంచి కూడా పేర్లు వెళ్ళాయి. ఇక్కడ కేవలం కోనసీమ వారే కాదు, దేశ విదేశాల నుంచి కూడా ఇచ్చేస్తున్నారు. కాబట్టి వారందరికీ కూడా చక్కటి సౌకర్యాలని కల్పించి ఈ భక్తుల యొక్క మనోభావాలని అక్కడ చెప్పుకునేటట్టు గండు వీధి, అమలాపురం గండు వీధి మెట్ల సత్యనారాయణ గారి కాపు కళ్యాణ మండపంలో ఈ ఘనకార్యాన్ని నిర్వహిస్తున్నారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు రోహిణి కార్తీ, అలాగే చాలా ఎండలు ఉన్నాయి, భక్తులు చాలా దూరం నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు. వారికి చక్కటి వసతులు కల్పించి వారికి చక్కటి మజ్జిగ, అలాగే ఇతర దాహం తీర్చే బెల్లం నీరు ఇటువంటి ఇచ్చి తప్పనిసరి భక్తులందరినీ కూడా ఆదుకోవాలి. అలాగే అది సహస్ర కళ అన్నారంటే 1000 మందే వస్తారంటే టైప్లో చెప్పారు, కానీ ఇక్కడ 1,00,000 మంది వచ్చేటట్టు నాకు అనిపిస్తున్నది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా, ఈ భక్తులందరూ కూడా ఆ రోజుని ఈ కోనసీమలో జరిగే మొట్టమొదటి ఈ బృహత్తర కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా డాక్టర్ రాయుడు శ్రీరామచంద్రమూర్తి నా పేరు. అందరికీ కూడా ఈ నిర్వాహకులందరూ కూడా చక్కగా దీంట్లో పాల్గొని ఏ భక్తునికి ఏ విధమైన అసౌకర్యం లేకుండా, అలాగే ఇతర సుదూర ప్రాంతాల నుంచి ఇచ్చేస్తున్నటువంటి ఆ ప్రముఖులు, ఆ స్వామీజీలని చక్కగా ఆదరించి మన కోనసీమకి చక్కటి పేరు తెస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.